గ్రాండ్ సక్సెస్ అయిందంట. 7-5 లక్షల కోట్ల ఇన్వెస్ట్. మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పత్రికనేమో కోట్ల పెట్టుబడులు అని చెప్తుంది, ఒక పత్రికనేమో 2,43,000 కోట్లు అని చెప్తుంది. అసలు ఏ పత్రికల పెట్టుబడులు వచ్చినాయా? పెట్టుబడులు అంటే ఏంటి? అసలు పెట్టుబడులు పెడితే మనకేమైనా ఉపయోగం ఉందా లేదా, ఆ కంపెనీలు సంపాదించుకుంటాయా అని కొంతమందికి అనుమానం ఉంటుంది. అయితే పెట్టుబడుల వల్ల ఈ రాష్ట్రంలో కొంత ఉపాధి కల్పన జరుగుతుందని తప్ప, మళ్ళీ అందులో కూడా వాళ్ళకు నచ్చిన వాళ్ళని ఎక్కడెక్కడోళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటారు. ఇక్కడ స్థానికులకే ఇవ్వాలని రూల్ లేదు. స్థానికులకి గతంలో కొన్నిసార్లు పెట్టిండ్రు. ఇక్కడ ఏమైతుందంటే, కొన్నిసార్లు మాకు సరైన మ్యాన్ పవర్ కావాలి, లేదా మాకు అవసరమైన స్కిల్ డెవలప్మెంట్, అంటే ఆ స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాలని చెప్పి అడిగినప్పుడు అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ మాత్రమే మన వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఏ తోటమాలిగాను, లేకపోతే ఏ చెట్లు కాప్ చేసేటోను, లేకపోతే ఊడ్చేటోను, లేకపోతే లోపల కాఫీలు అందించే బాయ్ను, ఇట్లాంటి వాటికి మాత్రమే అన్స్కిల్డ్ ఎంప్లాయీస్కి ఏమో మన వాళ్ళకి ఇస్తారు. స్కిల్డ్ ఎంప్లాయీ అనగానే వీళ్ళకు నార్తోళ్ళు అవసరమైతే వేరే దేశంకి వెళ్ళి కూడా తెచ్చుకుంటారు ఇక్కడికి. సో ఇక్కడ నైపుణ్యం పెంపొందించే పరిస్థితులు మన విద్యా వ్యవస్థలో లేవు. లెక్కకైతే నిజంగా చెప్పాలంటే మన విద్యా వ్యవస్థ అంత దారుణం ఇంకొకటి లేదు. ప్రభుత్వ బడులలో ఏం చదువులు చెప్తారో నాకు అర్థం కాదు. ఈ ప్రైవేట్ కార్పొరేట్ బడులలో పైసలు గుంజి వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. కానీ పిల్లగాళ్ళని అందరినీ కూడా ఒక్కరిని కూడా సబ్జెక్ట్ లేకుండా తయారు చేస్తూ ఉన్నారు. ఒకటే ఎరక గట్టి కొట్టాలి, పరీక్షలు రాయాలి, పాస్ చేయాలి. అది చాపను రాకినట్టు రాకి ఎక్కడికించి వాడిని పరీక్షల మార్కుల స్టడీ చేస్తారు. పడేటువంటి ఒక్కటంటే ఒకటి వాడి మెదడుకి ఎక్కిస్తలేరు. వాడికి కనీసం అంటారు కదా, బండి ఆగిపోతే ఆ బండి ఎందుకు అయిపోయిందో చూసుకునే పరిస్థితి కూడా ఉండదు. సైకిల్ పంక్చర్ అయితే దాన్ని ఎట్లా చేసుకోనో కూడా తెలియదు. అంటే చేయించుకుంటారు, పైసలు పెడతారు, ఇది వేరే విషయం. కానీ చిన్న ఇంట్లో బల్బ్ ఫెయిల్ అయితే పెట్టుకోవడానికి కూడా రాదు. అంటే అంత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు దాన్ని. మినిమం అంత కూడా లేకపోతే రేపటి ఇలా చాలా మంది చాలా చెప్తారు, ఇంకా ఇంత డెవలప్ అయినాక, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాక ఇంకా ఏముంది, మనం అవన్నీ నేర్చుకోవాలని. అంటే చిన్ననాడు మోటార్లు ఖరాబ్ అయినా, స్టార్టర్లు ఖరాబ్ అయిపోయినా మనం అప్పటికప్పుడు మెకానిక్ని తీసుకొచ్చే పరిస్థితి లేకపోతే మనం ఇప్పి తీసుకొచ్చుడా, లేకపోతే కనీసం చేసుకుండా చిన్న ఫ్యూజ్ బ్యాగ్ వేసుకుండా ఇంకోటి, అంటే ఈ నాలెడ్జ్ ఉండేది. ఇలా అట్లాంటిది ఏం కనిపిస్తుంది, ఎవరికేం కనిపిస్తారు. ఒక ఫోన్లలో ఏమన్నా అంటే యూట్యూబ్లో సెర్చ్, గూగుల్లో సెర్చ్, అంతే తప్ప వానికి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి లేదు. అది మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపం. సో ఎగ్జాక్ట్ గా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే, ఆకర్షణలా రాష్ట్రం ఇట్లా అయిందని చెప్తారు కదా. ఒకసారి నిన్న అక్కడ ఏం పెట్టుబడులు, ఎంతమంది వచ్చిండ్రు, ఎట్లున్నాయి, ఖాళీ కుర్చీలు ఉన్నాయా, నిండు కుర్చీలు ఉన్నాయా, చిరంజీవి ఏం మాట్లాడిండు. ఇక చిరంజీవి అయితే గమ్మత్తు మాట్లాడండి. ఇంకా నేను చిరంజీవి మాట విన్నాక నాకు నవ్వొచ్చింది. వాళ్ళు అంటారు కదా, బగ్గ చదువుకున్నాడు కీకరకాయ అన్నాడట, ఏం చదువుకున్నాడు కాకరకాయ అన్నాడట. బ్రహ్మాండం కంటే చదువుకున్నాడే కాకరకాయ అంటాడు. స్థాయికి ఎదిగి సెలబ్రిటీ ఏ స్థాయిలో ఉన్నాడు, మెగాస్టార్ అంటే ఆయన పేరేంది. ఆయన దగ్గరికి శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క ఇద్దరు మంత్రులు వచ్చారు. వచ్చేటప్పటి వరకు అంటే నేను అనిపించిండు చెప్తుండు. అది సినిమా షూట్ లో ఉన్నా అని చెప్పడం ఒక పద్ధతి, కానీ అక్కడ ఏదో అని చెప్పి ఆయన అగేటోని ముందర జారిపడ్డట్టు ఆ మాటలు అంటే ఎట్లుంటది చూసుకోనికి. వీళ్ళు హుందాతనం రావాలి, అనుభవం వచ్చినా కొద్దీ వాళ్ళకి హుందా ఉండాలి కదా. అది వదిలేసి చిన్నపిల్లలు లెక్క అయిపోతారు, రివర్స్ అయిపోతారు అన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఒకసారి పిఎం ఏఐసిసి పెద్దలు, పక్క రాష్ట్రాల సీఎంలు పర్వంతా పోగొట్టుకున్న రేవంత్. ఇప్పుడు ఆ పత్రికలు ఏం రాసిరు, 5.5 లక్షల. అయితే ఒక్క ముఖ్యమంత్రి చూడలేదు, ఏఐసిసి నాయకులు చూడలేదు, ఆ కనీసం మన పార్టీ నాయకులు ఒక్క మంత్రి కూడా పట్టించుకోలేడు. పిఎం మోడీని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ప్రత్యేక విమానంలో వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళని ఇంకా ఇన్వైట్ చేయడానికి స్పెషల్ ఫ్లైట్ లో పోయిండు మనోడు. మంత్రి సీఎం చంద్రబాబు అందలానికి ఎత్తిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎందుకంటే వస్తాడేమో అని చెప్పి ఎక్కడనో తీసుకుపోయి పెట్టిరు. ఫుల్ మునగ చెట్టెక్కిచ్చారు, వస్తాడేమో అని. పక్క రాష్ట్రాల సీఎంలను ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లి మరీ ఆహ్వానించిన మంత్రులు. రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే. మంత్రుల ఆహ్వానాలు పట్టించుకొని పక్క రాష్ట్ర సీఎంలు బలవంతంగా తీసుకొచ్చిన మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు. ఆ బలవంతంగా ఎత్తుకొచ్చి నా దగ్గరకు వచ్చిండ్రు, నన్ను తీసుకురావడానికి. వస్తే నేను ఆ టైంలో అమ్మాయితో డాన్స్ చేస్తున్నా అని చెప్తున్నాడు. చిరంజీవి దగ్గరికి వెళ్ళి బలవంతంగా తెచ్చిన మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు. కుర్చీలు ఖాళీగా ఉండడంతో తమ కుటుంబ సభ్యులను, సన్నిహితులను పిలిచి భోజనాలు పెట్టించిన కాంగ్రెస్ నాయకులు. లక్షల కోట్లలో పెట్టుబడులు వచ్చాయంటూ ఫేక్ ఒప్పందాలతో డప్పు, కోట్లలో ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ చివరికి అట్టర్ ఫ్లాప్ అంటూ ఈయనైతే సివిల్ ఏవియేషన్ మంత్రి అని చెప్పుకుంటున్నాడు. ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా చూడండి. ఆయన అసలు ఏ శాఖకు మంత్రో కూడా మర్చిపోయినాడు. మొన్ననేమో
ఐటీ శాఖ మంత్రి అని చెప్పుకుంటూ ఇప్పుడేమో సివిల్ ఏవియేషన్ మంత్రి అని చెప్పుకుంటుండు. అసలు ఆయన ఏమైతుంది, ఆయన ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఏమన్నా సూపర్ మంత్రిత్వ శాఖను మర్చిపోతున్నట్టు రేపు పొద్దుగా ఇంకెన్ని మర్చిపోతాడు, ఇజ్జత్ పోతుంది, సిగ్గు పోతుంది రాష్ట్రం. ఇంకెక్కడికైనా పోయి రోడ్స్ అండ్ బిల్డింగ్, నేషనల్ హైవేస్ and cinematography minister. I never expected to receive Genelia. Thank you, my sister. I never expected to receive Genelia. Thank you, sister. ఏమంటాడు విన్నారా మీరు? రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ గా ప్లస్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ జెనీలియా. జెనీలియా ఒక సినిమా సెలబ్రిటీ, ఆమెను రిసీవ్ చేసుకుంటా గోపయ్యప్ప పోయి ఆయన ముందర పడ్డట్టు సిగ్గు తీసుకు. Happy. I am roads and building, national civil aviation and cinematography minister. Expected to receive Genelia. Thank you, my sister. Thank you, one and all. చూసిరా ఈయన చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి సీట్కి ఎసరు తెచ్చినట్టే కనిపిస్తా ఉన్నాడు. ఇంకా అనుమత్యాలు చాలా ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకేమంటాడు చూడండి. Genelia Deshmukh and Ritesh Deshmukh, who is a very Telugu films. When I am elected, I am in Lok Sabha, I am in Assembly for 30 years continuously, but I never miss the Genelia picture. Is a national actor, national heroine. Thank you for coming to this Hyderabad. ఇది అసలు సంగతి అన్నట్టు. అసలు సంగతి ఇది. ఎందుకు పరిశాన్ అవుతుండు, ఎందుక కింద మీద అవుతుండు, ఎందుక ఒక మంత్రి అని చెప్పి ఇంకో మంత్రి చెప్పుకుంటుండు అంటే వాడు అట్లా జెనీలియా ఫ్యాన్ అయిపోయిండు. అందుకోసానికే ఏం చెప్పానో తెలుస్తలేదు. నేను 30 ఏళ్ల నుంచి లోక్సభలో అట్లే ఉంటున్నా, 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. బట్ నేను ఎప్పుడు కూడా జెనీలియా సినిమాలు మిస్ కాలేదని డైరెక్ట్ ఓపెన్ గా చెప్తా ఉన్నాడు. జెనీలియా వచ్చి ఎన్నేళ్ళు లేదు, మనందరి ఎన్నేళ్ల నుంచి ఆమె సినిమాలు చేస్తా ఉంది, అదంతా కూడా మనందరికి తెలుసు. సో మరేలా గుర్తులేదా? చూసిరా ఇప్పుడు యూత్ పిల్లలకు కూడా తెలియదు. అయితే సో 15-16 ఏళ్ళు అవుతున్నట్టుంది అంతే. సో 15-16 ఇయర్స్ నుంచి అంటే ఈయన మరి జెనీలియాని అనబోయిండా ఇంకొకరు అనబోయిండా తెలియదు. కానీ ఒకసారి మీకొరకైనా తెలిస్తే కామెంట్ పెట్టుర్రు. జెనీలియా డిసౌజా ఫస్ట్ మూవీ అలా కొట్టు, గూగుల్లో తెలుస్తుంది. వెరీ హ్యాపీ. ఐ యామ్ రోడ్స్ అండ్ బిల్డింగ్, నేషనల్ హైవేస్. విన్నారు కదా, ఇగో ఇది అసలు ముచ్చట. ఇగో ఎవరు పొగిడిరు? కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి ముందే పొగిడిన యూకే మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ఏమంటారు విన్నారా? 2014 సంవత్సరంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత జిఎస్డిపి 3 ఇంతలు పెరిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఒకప్పుడు ఎంతో వెనుకబడి ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఒక టెక్నాలజీ, అగ్రికల్చర్ లాంటి ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిచింది. తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి జరిగింది. ఈ రాష్ట్రం ప్రపంచానికి ఒక మోడల్ గా ఎదిగింది. గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో యూకే మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ఏమన్నాడు? 2014, Telangana began a journey filled with high expectations and even higher aspirations. Reflecting on the transformation underway in Hyderabad and through the story is not only one of for the future. The record speaks for itself. Growth analysis, the state's GSDP has nearly per capita income has become one of the lies something far more. The region once seen as struggling as a powerhouse of technology and inclusive growth. టెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ వల్ల పెరిగినటువంటి ఆ జిఎస్డిపి అంటే 10 ఏళ్ల రేటు గురించి ఆయన మాట్లాడాడు. చిరంజీవిని ఎట్లయినా సరే పట్టుకొద్దామని చెప్పి ఆయన విక్రమార్కి ఇద్దరు బయలుదేరి ఆయన పోయి అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి జరా గ్లోబల్ సమ్మిట్ కి రారాదు, మాకు బాధ అవుతుంది. అంటే కేసీఆర్ అంటారు, ఆ అంటే కేసీఆర్ అంటారు, ఇప్పటికీ కేసీఆర్ అంటారు. కనీసం మేము పెట్టిన ఈ గ్లోబల్ సమ్మిట్ కి వచ్చి కనీసం జర్రా ఒక్క స్పీచ్ ఇస్తే మా వాళ్ళు ఉత్తేజపరిచినట్టు అవుతుంది, ఇంకోటి కొంత సినిమా సెలబ్రిటీ కనపడ్డట్టు అవుతుంది, రా అని చెప్పి పట్టుకొద్దామని పోతే వరకు మన దూరన్నట అన్నపూర్ణ స్టూడియోలో డాన్స్ ఆడుతుంటాడు అమ్మాయితో. ఎట్లా చెప్పిండు చూడరు మీరు. ఆయన కనీసం నేను సినిమా షూట్ లో ఉన్నా లాగా ఉండేది. ఆయన ఏమంటాడు వినండి. నువ్వు ఎందుకు పోయారు ఆయన దగ్గరికి, చిరంజీవి దగ్గర డాన్స్ చేసుకుంటుండు మంచిగా, చాలా అమ్మాయితో డాన్స్ చేసి
అరే మనం డోరే కొట్టాం, మనం ఎవరన్నా ఇంపార్టెంట్ లేదా అంటే డోర్ కొట్టి ఇట్లా నాక్ చేసి అడుగు సర్ర అట్లా లోపల జోర్ పోయినరట. ఆయనేమో చిరంజీవి రావాలి అని నిన్న విక్రమార్క గారిని, అలాగే ఐటీ అండ్ శ్రీధర్ గారిని నా దగ్గరికి పంపించారు. సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి నేను ఏ పొజిషన్లో నాకు తెలుసా అండి, ఎవరో అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఉన్నాను. చాలా ఇబ్బంది అనిపించింది అన్నపూర్ణ స్టూడియోలో. సో ఏమన్నా సందర్భమా, ఏమన్నా నువ్వు రావాలని ఖచ్చితంగా ఇద్దరు మంత్రులు పంపిస్తే వచ్చిండా చిరంజీవి. అది మన గ్లోబల్ సమ్మిట్, అది మన గౌరవంతో వచ్చుడు కాదు. చూస్తే రావాలనిపించాలి, మొక్కాలనిపించాలి కాదు. ఆయన ఇద్దరు మంత్రులు ఏడికి పోయి రావాలని పట్టుబడితే తీసుకొచ్చి లాస్ట్కి చాలా మంది మిమ్మల్ని చూసి రాష్ట్రంలో ప్రజలు మళ్ళా అని చెప్పి చిరంజీవి అంటుంటే ఇంకా సిగ్గు లేకుండా నవ్వుతారు. ఇగో ఏమంటారు చూడండి. ముఖ్యమంత్రి గారు చిరంజీవి రావాలి అని నిన్న మన భట్టి విక్రమార్క గారిని, అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ గారిని నా దగ్గరికి పంపించారు. సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి ఏ పొజిషన్లో నాకు తెలుసా అండి, నాకు చాలా ఇబ్బంది అనిపించింది. చాలా ఇబ్బంది పెట్టిరు చిరంజీవిని, ఇబ్బంది పెట్టుడు. చిరంజీవి రావాలని పట్టుబట్టిరట, పట్టుబడితే ఆయన ఇబ్బంది పెట్టిరట. ఇగో ఇది గ్లోబల్ సమ్మిట్ మొత్తంలో రేవంత్ రెడ్డికి నిద్ర పట్టకుండా చేసినటువంటి ఒక స్పీచ్. ఇది వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇగో చూడండి. 10 years from now, somewhere in the world, somebody will say, we want to follow the Telangana model. So thank you very much. 10 ఏళ్లలో అందరూ తెలంగాణ మోడల్ ఫాలో అవ్వాలి అంటారు. పాకులాడుతున్న రేవంత్ రెడ్డికి చురకలు అంటించిన ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అంటూ ఇక్కడ ఈ మోడల్ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెంది నెంబర్ 1 స్థానంలో నిలిచింది. రేవంత్ రెడ్డి ముందే కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగిడిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రాష్ట్రం ఏర్పడక ముందు వెనుకబడి ఉన్న తెలంగాణ నేడు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ నగరాన్ని చూస్తే గర్వంగా ఉంది. ఒకనాడు ఎట్లా ఉంటుండే మన తెలంగాణ పరిస్థితి అని చెప్పి ఆయన ఈ మాట ఎందుకు చెప్పిండంటే, రేవంత్ రెడ్డి ఏమో అంటాడు గుజరాత్ మోడల్ అంటే గుజరాత్ మోడల్ అవసరం లేదు, 10 ఏళ్లలో తెలంగాణ మోడల్ అనే పేరు తీసుకురావాలని చెప్పేసి అంటుంటే ఆయన ఏమన్నా రక్తం చుక్కలేదు. ఒకసారి వీడియో చూడండి. ఏమన్నాడు వినండి, దాన్ని బట్టి ఆయన ఓవర్ ద లాస్ట్ 10 years ఆయన ఏం చెప్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గురించి మాట్లాడుతాడు, అభివృద్ధి గురించి. Last 10 years, Telangana is a state once known for రిమార్కబుల్ ప్రాసెస్ అంటూ తను ఏం చెప్తున్నాడు, backwardness, ignorance, possibly the number 1 state, clocking possibly the highest growth rate in the country over the last 10 years. ఓవర్ ద లాస్ట్ 10 years అంటే జీర్ణించుకోలేక రేవంత్ పోవర్టీ అట్లే బ్యాక్వర్డ్నెస్, అప్పటి నెగ్లిజెన్స్ ఏదైతే ఉందో, మనకు జరిగిన వివక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉండనో దాని గురించి మాట్లాడుతూ తెలంగాణ సాధించుకున్న తర్వాత మన 10 ఏళ్లలో ఎట్లా అభివృద్ధి చేసుకున్నామని మళ్ళీ చెప్తా ఉంటే దానికి ఏం సమాధానం చెప్పాలని తెలియక ఈ మనాలను తెలియక నవ్వుకుంటుండే. Hyderabad, this charming, beautiful city, is a jewel. I've traveled around the world, around the country. I'm very proud of this city. నేను గిన్ని కోట్లు ఖర్చు పెట్టి గిన్ని కథలు పడి గిన్ని వేషాలు వేసి ఇంత బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ అని చెప్పి కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ను పొగుడుతారు, 10 ఏళ్ళ అభివృద్ధి చెప్తారు, 10 ఏళ్ళ ముచ్చట మాట్లాడతారు. అరే ఈ దరిద్రులు నా గురించి చెప్పరేంద్ర నాయన అని చెప్పి చూసి అనుకుంటా ఉన్నాడు. ఈ 2 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడ ఇంత సాధించడం, బ్రహ్మాండమైన ప్రగతిని సాధించడం, ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చడం, ESDP ఎంత పెంచడము, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ స్థాయి
ఎందుకు 10 ఏళ్ళు అంటారు ఏంది? అరే నేను కదా చేస్తుంది ఇప్పుడు అని అనుకుంటే తీరా గమ్మత్ అయిపోయాయి. ఎవరి సొమ్ము తిని ఎవరి పాట పాడుతున్నారు అనే సామెత లెక్క ఈయన కూడా మీరు ఏ మీటింగ్కి వచ్చిర్రా నాయన, ఎవరి గురించి మాట్లాడుతుర్రా నాయన అని వాళ్ళని చూస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఇక చూడండి ఇంకా Indian city that is representative of all of India. Cosmopolitan in outlook, blend of tradition and the best of traditions and values and modernity. And the best example of unity in diversity. ముచ్చట ఏంటంటే ఇది ఇక దీన్ని తట్టుకోలేక ఆగమైపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏంది ఇదంతా, నేను పెట్టిన మీటింగ్లు వచ్చి చాలా పాట పాడుతుర్రు అని చెప్పి బాధపడుతున్నారు. ఇప్పుడు చెప్పుండ్రు ఇక వీళ్ళు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఏమున్నది, ఏంది కథ, ఇది నిజంగా పెట్టుబడులేనా అనే దాంట్లో ఉన్నాయని. అన్న ఈ పత్రిక పక్కనేనా, తొత్తు కాదా, కేసీఆర్ ఇంటి పత్రిక కాదా, ఇవన్నీ మాట్లాడతారు. కాకపోతే